నేనైతే ఫస్ట్ టైం సమ్మక్క సారక్క జాతరకి అయితే వెళ్తున్నాను. అయితే ఇంటి దగ్గర నుంచి మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాము. అక్కడ రీచ్ అయ్యేసరికి 10:30 అయింది. అంటే మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసాము, మధ్యలో ఇంకొకసారి 2 టైమ్స్ అయితే ఆగినాము. ఫైనల్గా వెళ్ళేసరికి అయితే 10:30 అయింది. అయితే ఆ జంపన్న వాగు నుంచి మనకి సమ్మక్క సారక్క గద్దెల వరకు 700 మీటర్స్ అయితే ఉంటుంది. అయితే మామూలుగా చాలామంది జుట్టు తీయడము అంటే తలనీలాలు తీసుకుంటామని మొక్కుకుంటారు కదా. అయితే ఫస్ట్ అయితే మనం అక్కడ జంపన్న వాగు దగ్గర స్నానం చేసి జుట్టు తీసుకొని దాని తర్వాత మళ్ళీ స్నానం చేసేసి సమ్మక్క సారక్క దగ్గరికి అయితే వెళ్ళాలంట. ఇక మళ్ళీ అలానే ఇంకా కొద్దిమంది బంగారం ఇస్తూ ఉంటారు కదా. అయితే ఆ బంగారం ఇవ్వాలనుకునే వాళ్ళు కూడా ఫస్ట్ వెళ్ళగానే బంగారం జోపించుకొని దాని తర్వాత జుట్టు తీపించుకొని స్నానం చేసి నెక్స్ట్ సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి అయితే ఆ బంగారాన్ని తీసుకొని వెళ్ళాలంట. అయితే ఆ బంగారాన్ని ఒక్కొక్కలాగా తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి ఏమైనా మొక్కులు ఉంటాయి కదా, ముడుపులు కడతారని చెప్తారు కదా. అయితే ఈ జంపన్న వాగు దగ్గర ఇప్పుడు చూపిస్తుంది కదా, ఎవరికైనా ముడుపులు మొక్కులు ఉంటే ఇక్కడ కట్టుకొని దాని తర్వాత వెళ్ళేసి దర్శనం చేసుకుంటారంట. ఇదే జంపన్న వాగు. అయితే ఇది మామూలుగా అయితే ఎప్పుడు వాటర్ ఫుల్గా ఉంటుందంట. ఇది సమ్మర్ కాబట్టి వాటర్ అనేది లేదు. మామూలుగా అయితే స్టెప్స్ వరకు వాటర్ వస్తాయట. అయితే ముందు మనము జుట్టు తీసుకోవడానికి ముందు ఒకసారి వెళ్ళి రెండు కొబ్బరికాయలు కొట్టాలంట. అంటే ఇది అన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ ఒక 2 కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్న తర్వాత జుట్టుని అన్ని తడుపుకొని వెళ్ళి గుండెత్తి చేయించుకొని దాని తర్వాత స్నానం చేసిన తర్వాత ఈ సమ్మక్క సారక్క గద్దెలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ముందుగా జోకిచ్చి పెట్టుకున్న బెల్లం ఉంటుంది కదా, అదే బంగారము, దాన్ని కూడా తీసుకొని వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు దాన్ని కొంచెం బొట్లు పెట్టుకొని చేతిలో కానీ ఒక బొచ్చెలో కానీ కొద్దిమంది అయితే ఇట్లా డప్పుల సౌండ్స్తో కూడా తీసుకెళ్తున్నారు. అయితే బెల్లం మొత్తం తీసుకెళ్ళాలా లేకపోతే కొంచెమే తీసుకెళ్ళాలా అని చెప్పేసి మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. అయితే మొత్తం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఒకవేళ మొత్తం తీసుకెళ్ళినా కూడా గద్దెల చుట్టూ మనం 3 రౌండ్లు లేకపోతే 5 రౌండ్లు అలా తిప్పేసుకొని కొంచెం సమ్మక్క దగ్గర పెట్టేసి మన బెల్లాన్ని మనం ఇంటికి తీసుకెళ్ళాలంట. దానికోసమే మనం ఒక 1 kg తీసుకెళ్ళినా సరే అక్కడ తీసుకెళ్ళి కొంచెం దేవుడి దగ్గర పెట్టేసి తెచ్చుకోవచ్చు. కొద్దిమంది పెడుతున్నారు, కొద్దిమంది అలానే తెచ్చుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు మీకు నేను సమ్మక్కని సారక్కని చాలా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. మామూలుగా అయితే ఎప్పుడు జనాలు ఉంటూనే ఉంటారంట. ఇది ఎండాకాలం కాబట్టి చాలా తక్కువ ఉన్నారు. తొందరనే దర్శనం అన్నీ అయిపోయాయి. ఇప్పుడైతే మేము ఫైనల్గా సమ్మక్క గద్దె దగ్గరికి అయితే వచ్చేసాము. అంటే నేను సమ్మక్క సారక్క ఇద్దరు పక్కనే ఉంటారేమో అనుకున్నాను. అంటే నేను చిన్నప్పుడు టీవీలో చూసాను, సేమ్ అలానే ఉంటుందని చెప్పేసి అనుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత సమ్మక్క వేరే ఉంది, సారక్క వేరే ఉంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరు అక్క చెల్లెలని తెలుసు నాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది తల్లి కూతురని. నేను చాలా బెల్లం ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నా. అయితే ఇక్కడ బెల్లం ఇట్లా ఎవరేం పెట్టట్లేరు, ఎవరో ఒకరు పెడుతున్నారు. మిగతా వాళ్ళని చుట్టూ తిప్పేసి తీసుకెళ్తున్నారు. ఇక్కడ పాదాల దగ్గర అయితే పసుపు కుంకుమ ఉంటుంది. ఆ పసుపు కుంకుమని అందరూ పేపర్లు తీసుకొని వెళ్తున్నారు.
అమ్మా మీరు బయటికి వెళ్ళండి అందరూ. పెట్టగానే వెంటనే తీసేసుకోండి. వాళ్ళే తీసుకుంటారు.